రారి రారి చెప్పనా ఇవాళకే లేట్ అయిందంటే మెల్ల నడుచుకుంటూ వస్తారు ఇంకా. అయ్యో అత్తానం పారాదు. మేమే ఆన్సర్ చేసినట్టు లేట్ అయింది మంది ఇప్పుడే వాటే ఏడా అవ్వ పోయేది అవుతుంది. ఇక మీరు ఎన్న పెడతారు ఎప్పుడు నడురి ఇక గిట్ల వాడు ఉందా రారు తొందర టైం అవుతుంది తొందర అంగిలు వేసుకొని పట్టుర్రి. ఏడా ఆగినావు పోరి పోరి పాలే ఓ ఎండెట్నో వెళ్ళిందేమి. ఇక ఎండ కొడుతూనే ఉంటది. ఇక ఆ ఎండ ఎప్పుడు కొడుతుందో వాన ఎప్పుడు కొడుతుంది. ఏళ్ళు చెప్పనా ఇక నాకు పెద్దది నాకు నిల్చున్నది మంచి కూసో నిల్చున్నదో కూర్చున్నదో ఎవరు తొందర నువ్వేయాల మరి కూసోదు బలంగా ఉన్నది సంచి జర. ఇది బలంగానే ఉన్నది కానేరు కానేరు ఇలా పచ్చలేదు పచ్చేర రమ్మని చెప్పినా ముందుగా పూసినప్పుడేమో మందిని పిలిచినా ఇప్పుడేమో మమ్మల్ని పిలిచినావు కుత్తా అని. ఇలా ఏమైనా కైకిలు వస్తుందా మాకు ఏమన్నా పత్తి మళ్ళీ కొన్ని పిలిచిర్రు వాళ్ళకి పోయినా ఇంత కైకిలు వాడు ఏం పత్తి వెళ్తుందని పిలిచినావు. అదో మీరేగా అత్త అన్నాక మేము పిలిచినా ఇప్పుడు ఏమైంది ఏరుర్రే మొత్తం చేరినా కూడా ఉన్న ఏరుర్రి పడేటట్లేదు పాలేదు ఏరుతారా చక్కగా రెండు పట్టు అవి మూడా ఇగో నా ఈ నుంచి ఇటు ఇగో నా ఈ మూడు. అయ్యో చెట్లు పట్టుకొని ఉంటావా ఏరేదా మొదలు వాళ్ళ బుగ్గ మంచిగా మందిని పెట్టింది ఏరిచ్చింది తెలివి కలరే చిట్టమ్మ. అక్క ఏడు కంటే గుళ్ళు కూడా ఎక్కువ ఉంది కదా ఏరుర్రే మాట్లాడినావు కానీ గున్నాలు ఎడగొనికొచ్చినావు నేను అంగట్లా ఏనో అనుకొచ్చా కానీ ఏరుర్రి పత్తి నా కొట్టు చేరాదు మా పట్టుకొత్తగా నేరు చెవులకు మా సెట్ నా చెవులకు సెట్టే కావాలి. అవునే లచ్చక్క మీ కోడలకు గిన్ని సంవత్సరం అవుతుంది పెళ్ళయి ఎవ్వరికన్నా ఒక్కరికి కాన్పు కాకపాయే. ఏమో చిట్టమ్మ అందరు గదే మాట అంటారు నా తలకాయ తీసేసినట్టు అవుతాను. ఇప్పుడు నువ్వు కూడా గదే మాట అన్నావు అన్నారా మరి పిల్లల్ని కనకపోతే అసలు మీ ఇద్దరు కోడలకి ఏమన్నా పట్టింపు ఉందా పిల్లలు కావాలని? కానీ నా కోడళ్ళు బంగారం చిట్టవ్వా దేవుడు ఎన్నందుకు వాళ్ళు ఏం చేస్తారు. ఏంది చిట్టవ్వా గట్లా మాట్లాడుతున్నావు? మాకెందుకు ఆరాటం ఉండదు చెప్పు. మాకుంటే అయిపోతుందా వాళ్ళకు ఉండద్దా? పని చేసుకుంటే గాని ఎల్లని బతుకులు మాయి. రేపు పోరాళ్ళు ఊడితే తిండి పెడుతురో పెట్టరో మా మొగుడు. పెండ్లాల సంపాదన మీద ఆధారపడి బతికేటోళ్ళు మా మొగుళ్ళు. వాళ్ళు ఎంత చెప్పినా మారరు చిట్టమ్మ. అత్తమ్మ నాకు కళ్ళు తిరుగుతానే అత్తమ్మ. అయ్యో ఏమైంది ఏమో కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో తీసుకురారు నీడ తీసుకురారు తీసుకోరు గిడ కూర్చో. అయ్యో ఏమైంది బిడ్డ ఏమైంది అక్క ఏమైంది? ఏమో అత్తమ్మ ఎండ గిట్ల అవుతుంది కావచ్చు. అయ్యో అమ్మ నా బంగారు కోడలు భవాని మన ఇంటికి బుల్లి వార్తుడు వస్తాండే. అవునా అత్తమ్మా నువ్వు అనుడేవో కానీ నాకు మా మనవాడు వస్తాడు. నువ్వు అప్పటికి ఇంటికి బావుకుల చక్కెర వస్తా మా బిడ్డ ఇంటికి చిట్టమ్మ మేము ఇలా పత్తేర మేమేరు ఇంటికి పోతారు. సరే మెల్ల తీసుకోర్రి. వెళ్ళనాడు దవదవనాడు ఏం పని చేయకుండా ఈ కంచెలు అన్ని పనులు నేనే చేసుకుంటా. నేను లేనా? నేను కూడా ఎత్తా. మరి ఇద్దరు ఉన్నాం. అంగరవాలి
చాలా తినబుద్ధి అవుతుందా? ఏమవుతుందమ్మా? చెప్పు, నేను చేసి పెడతా. నాకేం తినబుద్ధి అవుతలేదు. అయ్యో అడగడానికి సిగ్గు అవుతుందా? సిగ్గుపడేదేం లేదు, కడుపు నిండా తినాలి. ఇప్పుడు ఏది కావాలంటే అది నాకు చెప్పు, నేను చేసి పెడతా. నాకేమన్నా తినాలనిపిస్తే నేను అడుగుతా అత్తమ్మా. అదే మరి. అత్తమ్మ మనకి గింత మంచి ముచ్చట తెలిసింది. మంచి ముచ్చట తెలిసినాక నోట్ తీపి వేసుకోవద్దా? మనం సెమ్మె వేసుకుందాం. రేపో గల్ల పైసలు ఉన్నాయి, తీసుకుపోయి దూట్లా. సరే. ఇగో ఏదన్నా తినబుద్ధి అయితే నాకు చెప్పు, దానికి చెప్పు, నాకు చెప్పు, నేను చేసి పెడతా. సరేనా? లచ్చవా, ఓ లచ్చవా, ఏంది తమ్మా? మలేషియా లేడా? మలేషియా లేడు. లేడా మలేషియా? ఎటు పోయిండు? లేడు, ఊళ్ళకి పోయినట్టున్నాడు. మేము 10 ఇప్పుడే వచ్చినాం. ఎందుకు తమ్మా? నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నాడు, సంవత్సరం అయింది. ఇగిత్తా ఆగిత్తా అని ఇత్తలేడు, ఇంకెప్పుడు ఇస్తాడు? ఏమో తమ్మా, నాకు తెలియదు. ఇంటికి వచ్చినాక అడుగుతా. అయినా నావుదలో కూడా గన్ని పైసలు ఎందుకు ఇచ్చినవరా? నన్ను అడగను ఇంకోసారి పైసలు ఇవ్వకవానికి. ఏమో పైసలు అవసరం ఉందంటే ఇచ్చిన, పైసలు ఇవ్వకపోతే మంచిగా ఉండదు. ఏందత్తమ్మా, ఆయన నాకు తెలియకుండా ఇట్లా అప్పులు ఎందుకు చేస్తాడు? ఆయన అయితే ఇంటికి రాని అనే సంగతి చెప్తా. ఇక వాని గురించి నేను మాట్లాడతా కానీ నువ్వు టెన్షన్ పడకు. వాడు వచ్చినాక అడుగుతా కానీ ఇంట్లో నువ్వు టెన్షన్ పడకు. చిన్నోడు ఎట్లయినా బావాని? ఏమో అత్తమ్మ, ఏడ తిరగవేండో ఏడ దాగవేండో నాకు ఎప్పిపోతాడా? వానికి చెప్పి నా తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది. ఆయన గురించి తెలిసిందే కదా అత్తమ్మ. పోనీతి. సరే గాని ఏం కూర అనమంటావు? ఇంత పప్పు అయిపో. పప్పు లేదత్తమ్మ, అయిపోయింది. ఆ చెట్లో ఉన్న వంకాయలు తెంపి అండిపో. మొన్ననే తెంపి అండితి, ఇంకా గాయలే మళ్ళా. ఈ గోస పాడవాడు, ఈ గోస ఎక్కడ పాడైంది? ఇంకా ఇంట్లో 4 ఎల్లిగడ్డలు ఉన్నాయి, వెళ్ళిపోయి రాడా నూరుపో. ఇంట్లో ఎల్లిగడ్డలు లేవత్తమ్మ, అయిపోయినాయి. ఆ దుకాణాల కన్నా పోయి 4 ఎల్లిగడ్డలు లేపో. దుకాణంలో సామాన్ ఇత్తలేరు అత్తమ్మ, ఖాతా కట్టేది ఉన్నది కదా, అవి కట్టేదాకా ఏ సామానికి రాకమని చెప్పిండు ముఖం మిన్ని. అయ్యో గోస పాడవాడు, తలా 50 రూపాయలు ఉన్నట్టుండే. తెత్త పోయి తేపో, తీసుకురా. ఇగో సరే అత్తమ్మ, తీసుకురాపో. ఓ తాగుతాడా? ఎటువైనా ఇవ్వరు రాకా? ఎట్లేదే, ఊళ్ళో కొంచెం పని ఉంటే పోయేస్తా నాకు అంతే. అబ్బో నీకు పని ఏ ఉన్నా సైతగాలతోటి తాగుడు తిరుగుడు, ఇంకా పని అని చెప్పుకుంటానవా పని? ఊకే తిడతావెందుకే ఇంట్లోకి రాగానే? మరి ఏం చేయాలి? ఓ పని లేదు పాట లేదు, తాకుంటా తిరుగుడేనే. తిట్టకపోతే ఏం చేయాలి? జరుగు. ఎటు పోతాను? ఏడికి పోతా నీకెందుకు? దుకాణంలో పోతానా? ఇంట్లో కూరేం లేదు, ఇంత ఎల్లిగడ్డలు తీసుకొచ్చి మీరని నూరుతా. మీరమేనా? ఏం లేదా ఇంకా? ఏం కావాలి? నీసు కూర ఏమన్నా? సిగ్గుమానం పెట్టలేదు నీకు దేవుడు, ఇంకా నీసుగా ఉన్నట. కూర గతి లేక మేమెడితే నీసుకోసుగా ఉన్నట. సరే సరే, నువ్వు పో, ఏదో ఒకటి తింటా పో. ఆనే అమ్మా. ఏందిరా కూర ఇంకా అండలేదా? ఈ కూర సల్లగా ఉండగాని ఏమిటికి తాగేస్తాను? చెప్పిన తలకాయ పాడైతుంది. అది చెప్పవాట నేను చెప్పవాడిని. పువ్వ లేదు, కూర లేదు, గల్ల 50 రూపాయలు ఉంటే ఎల్లిగడ్డలు తెమ్మని తోలిన దాన్ని. ఆ జెర్సీ పట్ట ఒరుగుపో, పువ్వ కూర అయినాక లేపుతా తిందువు. రోజు కైకిలే పోతారు మీరు అందరూ, ఇట్లా పైసలు ఉంటలేవా మీ దగ్గర? రోజు కైకిలు పోతే నేను కమ్మా కుమ్మా కూర లాంటి పెట్టాను నారా నీకు. నువ్వు చేసేది ఏం చెప్తున్నారా? నువ్వు తిరిగేస్తావా, తాగేస్తావా? మరి ఇంట్లో పెండ్లో ఉన్నది, మా అబ్బు ఉన్నది, మరి చేసి పెడతా అన్న రీతి లేదా నీకు? ఇంకా మళ్ళీ నాయనతో మాట్లాడుతున్నావా? నీకు నీ అన్నకైతే ఏ పట్టింపద్దు. వాడేమో అట్లా, నువ్వేమో ఇట్లా. ఇవ్వరాక అతిథిని ఇప్పుడు మీరు తింటుర్రు. తిట్టు రాదు, చీపు వేసుకుంటాను మాట దాన్ని. ఏం ఓడతానో తీయత్తమ్మ, ఒర్రి ఒరి మన నోర్లు పోతాయి కానీ మనం ఆలోచించి పంట అన్నప్పుడు అయినా లేపు. మాలేస్తా పో. వీడికి భయం లేదు, వానికి భయం లేదు. వీడు తిరిగి వస్తాడు, వాడు తిరిగి వస్తాడు. పోయి ఇంకా మా ఇంత కూర రావుతారు. కూర లేదా, పువ్వ లేదా, వీళ్ళు అంత కట్టని చేసి మాకు ఇచ్చినట్టు. తెల్లందాక పొద్దున్నాక మేము చేసుకుంటాను కైకిలి. కోసం పాడవాడు ఎన్నడు అది అవుతుందో ఏందో, నా బాధ ఎన్నడు తీరుతుందో, ఈ పొరాలకు బాధ ఎన్నడు పోతుంది. ఫుల్గా ఉంది.
తీసుకున్నావట, ఏం చేసినావు పైసలు? నీ సంగతి ఏంది నాకేం అర్థమైతలేదు. ఇంతగాని గన్ని పైసలు తీసుకొని ఏం చేసినావురా? తాగినావా తిరిగినవా? సప్పుడు చెప్తలేవురా నెల్లికుట్లరా? ఇంతగా తీయే ఎప్పుడు ఇస్తావురా? వాడు వచ్చి ఇంటి మీద ఖర్చులు వెళ్ళి పెట్టిపోయాడు. ముఖం లేకుండా అయింది మాకు. ఇన్ని ఇట్లా కాదే, వీనికి భయం చెప్పాలి. నువ్వు చెప్పావు నన్ను ఎదుగాను సీప్రాసుకొని మరే సంపాలి విన్ని. ఎంతకని చెప్తారా అత్తమ్మ? నేను చిన్న మొఖం పిల్లగాడా? పాడవాను. పాదులో భయాలు తీసుకొని తాగుతానవా? పైసా కట్టం చేసు లేదు, రూపాయి పని చేసు లేదు, ఇంకా అప్పు తీసుకొని తాగుతానట భయాలు నడుకొని. నాకు తెలియకుండా ఇంకెక్కడెక్కడ అప్పు చేస్తాడో ఏమో. ఇంకా ఇంటికాడ వాడు వచ్చి చెప్పిపోతే మనం తెలిసిపోయి ఇంకెంత మంది దగ్గర అప్పు తీసుకొని తాగుతాండో మనకు తెలుసా? మనం చెప్తాండా? ఇప్పుడు వాడు చెప్పారా తెలియదు. ఇంకా మరో సుత్తనం ఏందిరా? చెప్పురా, 10,000 తీసుకొని ఏం చేసినావు? అడుగుతుంది కదా మీ అమ్మ, చెప్పు ఏం చేసినావో. మన దీపాలకి పేకాట ఆడిన పోయినాయి. థూ, నీ బతుకు. పేకాట ఆడినాయి పెయినాయి పైసలని మాట్లాడతానవా? ఏమనిపిస్తలే నీ చెత్తకు కొంచెం సిగ్గు అనిపిస్తలేదా మాట్లాడడానికి? మేము పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేస్తాను. తీసుకొచ్చిన పైసలన్నీ నీ దినాలకే పెట్టుకోబడితివి. పేకాట అనబడితివి, తాగుడు అనబడితివి. ఇట్లా చేస్తే ఎట్లా అనుకుంటాను? పొద్దంతా మేము కష్టపడితే 300 రూపాయలు వస్తలేవు. అట్లాంటిది నువ్వు 10,000 రూపాయలు ఎట్లా ఖర్చు చేసినావు? నీకు ఎట్లా ధైర్యం వచ్చింది? ఆ కడుపుకు తిండి ఎట్లా పోతుంది, కంటి నిధులు ఎట్లా పడుతుంది? ఏం చూస్తానో వెడ్డి ముఖం వేసుకొని. ఇంకొకసారి కనుక పైసల గురించి ఆ పిల్లగాడు ఇంటి ముందర కట్ట మాత్రం మంచిగా ఉండదు చెప్తానా. ఈ ఇంట్లో నువ్వన్ను ఉండాలి, నేను ఉండాలి. ఏమడతాను మాట్లాడుతుంది. అయ్యో రేషం అయితే బాగా నత్తది. అత్తమ్మ ఇయాల్టి కంటే ఎల్లిగడ్డ మీద తోడు తింటాం. మరి రేపు ఎట్లా? ఏమో రేపటి తెచ్చినో ఇయ్యాడు తెచ్చినో కానీ ఇంకా చిట్టమ్మకు బాగా రోజులు కైకిలు పోయినా 1 రూపాయి ఇయ్యలేదు. పైసలని అడగత్తా, మీరు ఇంట్లోకి పోర్రి. సరే అత్తమ్మ, అడకరాపో, ఇంట్లోకి దేనికన్నా అయితే. సరే పోబిడ్డ ఇంట్లోకి, ఇటు పోబిడ్డ ఇంట్లోకి మెల్లగా. చిట్టవా ఇంకా కైకిలు పైసలు ఏ రాదు? అయ్యో ఇప్పుడు నా దగ్గర ఏడున్నాయి అక్క. అయ్యో ఇప్పుడు ఏడున్నాయి పడుతుంది ఏంటమ్మా? గిట్టనే ఉంటుందా? కైకిలు వచ్చిన పైసలు నా పోరగాలని 2 నెంబర్ వేసుకొని వచ్చిన పైసలు లేవు, ఏం లేవు. నాకు ఇంట్లో గోస అవుతుంది. గాళ్ళకి మళ్ళొక్కలకు పోయినా చేతిలో పైసలు వచ్చు. ఏమో లేవన్న పడుతుంది. ఎట్లా చెప్పు? ఇప్పుడు నీ అవసరానికి నా దగ్గర లేవు కానీ అక్క, ఎట్లా చెయ్యాలి? నా అవసరానికంటే నీ అవసరానికి ఏముందిరా? నాకు కైకిలు పైసలు అవసరం లేదని పోరగాళ్ళ నెంబర్ వేసుకుని వచ్చిన నక్కరెత్తే అని. నాకు ఇప్పుడు ఇంట్లో పప్పులు లేవు, ఉప్పులు లేవు. ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? ఇంకోసారి రాకపోతే కైకిలి. అయ్యో గంధవరం ఎందుకు కోపానికి రాబడుతుంది అక్క? మరి లేకపోతే ఎందుకు నేను చేసే లాభం, చేయకే లాభం, కైకిలు వచ్చే లాభం చెప్పు? ఇంకా ఎవరికన్నా మోతి ఇచ్చురా కైకిలు పైసలు? ఇగిత్తు ఆగిత్తు అని నేను చూసుకుంటుంటే ఇప్పుడు వచ్చినాక కూడా ఏమన్నా పడుతుంది. సరే ఆగు, ఉన్నాయేమో చూస్తావు లోపలికి. చేపాలని ఉంటే ఒర్రే కావు. ఒర్రకు మంచిగా ఉన్నావా నువ్వు? చేసావా నీ దగ్గర దాసుడు అవుతుంది. నాకు ఇంట్లో చాపత్తలేదు, పొరగాళ్ళకి ఏం లేదు. పోరు ఇప్పుడు మళ్ళా గట్లుండే నాకు ఏమైనా చేద్దామన్నా కూడా పైసలు లేవు చేతులు అంటే ఏమో మళ్ళీ పైసలు లేవు గీసలు లేవు అంటారు. పట్టుకరా ఏమన్నా ఉంటే ఇంకోసారి కైకిలు రాకుండా చేస్తాను. ఇగో వచ్చాక ఇప్పుడైతే ఈ 500 తీసుకో, మిగతా పైసలు 4 రోజులలో ఇస్తా. ఇంకా మంచిగా ఉన్నది. ఇంకా 4 రోజులు కనబడుతుంది. రేపు ఎల్లుండి నాకే పైసా గోస అవుతుంది, పూట ఒక గండం అవుతుంది అంటే ఏమో. రేపు ఎల్లుండి కాదు, మా ఆయన వచ్చినాక ఎన్ని పైసలు వస్తాయో లెక్క వేసి ఇస్తా. లెక్క వేసి నాకు రేపు ఇయ్యి. నాకు ఇంట్లో గోస అవుతుంది. కల్లా పోతే చెప్పారు ఇస్తారు పైసలు. మీకు ఎత్తనేమో గిట్లా చేస్తారు ఎందులా? అయ్యో ఇంకోసారి రాకుండా చేసుకుంటారు. ఇవ్వకపోతే దాచుకుంటానేంది? నువ్వు బాలే మాట్లాడబడుతుంది. ఆయన ఒక్క ముఖాన్ని వస్తా అంటే 500 ఇచ్చింది. గాల్లో కోతే ముద్దకు ముద్దిస్తారు పైసలు. దీనికి ఇంకోసారి కైకిలు రాదు. దీనికి కైకిలు పాడువాడ వాళ్ళు మా అన్నారు కైకిలు పోతే పైసలు ఇయ్యపోయినవి అన్నారు. కానీ నేను వినలేదు. అబ్బో మంచిగానే ఉంది తినేసావు. అయ్యో ఏమన్నా అక్కడ కత్తి అని పోయినాం. మేము కట్టని చేయలేదా? ఏమన్నా పుక్కానికి ఇస్తాందా? మా పైసలు మాకు ఇచ్చడానికి సత్తాంది. నువ్వు దీని ముఖం పాడవాడ, దీని ముఖంలో అంగడివాడ. ఇంకోసారి నా పొరాలను తీసుకొని పోను కైకిలు. ఇంకెవరికన్నా వేయింది. అయ్యో తాపకు 500 ఇచ్చింది. 1500 ఇస్తుంది అనుకుంటుంది. వీటికి ఏమంటుంది సామాను? ఏం సామాన్ రాదు మాట.
ఏంది ఏమైంది? ఏంటిదా నువ్వు అసలు భర్త లెక్కుంటాను? నీకు కొంచెమన్నా బాధ్యత అనేది ఉన్నదా? ఏమైనా పేకాట తాగుడు ఇవే తప్ప ఇంట్లో నాకు భార్య ఉన్నది, మరి దాన్ని మంచిగా చూసుకోవాలి అన్న ఆలోచన ఉన్నది అసలు నీకు? ఇప్పుడు నేను నెల తప్పిన, రేపు పుట్టబోయేటోళ్ళకు ఎంతో కొంత మనం సంపాదించుకొని పెట్టుకోవాలి కదా. అది కాదు, నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పుడే నేను నీతో ఏ విధంగానైనా మంచిగా ఉంటా. అక్క బావకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ చెల్లి. అవు అన్న, ఇవాళ మీ పెళ్లి రోజా? అవును తమ్ముడు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్న. థ్యాంక్స్ తమ్ముడు. వదిన మీకు కూడా థ్యాంక్స్ మరది. ఏమండి, ఇవాళ పెళ్లి రోజు కదా, ఇంట్లో చికెన్ తెప్పించుకొని వండుకుందాం. చికెన్? నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు చూడు పైసలు లేవని అంటావు. ఏంద్రా ముచ్చట్లు పెడతారు షీ అంటాను చాలని. అమ్మా చికెన్ తెమ్మనంటుంది, నా దగ్గర నో పైసలు లేవు. ఒక 500 ఉంటే ఇయ్యారాది. నా దగ్గర ఉన్నాయి, కట్టకట్టుకొని కూర్చున్నానా? పని చేసి పైసలు సంపాదిస్తాను కేంద్ర. ఒక సిట్టమ్మకు నిన్న మొన్న కైకిలు వేరే పొరగాలని తీసుకొని అది మొత్తం ఇస్తుంది వచ్చా అంటే అది మొత్తం ఇయ్యరు. ఒక 500 ఇచ్చింది. నేను మళ్ళీ ఇస్తానే. సరే 500 గారి దాచిపెట్టిన తెచ్చిస్తా, మరి మళ్ళీ ఇవ్వాలి నాకు. ఇస్తానే. తెచ్చుకొని చికెన్ వండుకొని తినూరి కడుపు నిండా. గుడికి వచ్చిర్రా? పోలేస్తాం. అదేమంటారా, పెళ్లి రోజు శుభాకాంక్షలు, మంచిగా ఉండుర్రి. సరేనా? సరే అత్తం. అమ్మా నాకు కూడా ఒక 200. ఏడున్నాయిరా? రాదురా, ఇగో అబ్బా మళ్ళీ ఇస్తానే అమ్మా. మరి మళ్ళీ నాకు ఇస్తానే. కోటి దాకా తీసుకోపోవాలి. అట్లా ఎంత కిలో అంత గోధుమ పిండి పడతారా? అత్తమ్మ అందరి కోసం చికెన్ తెమ్మని పైసలు ఇస్తే నీకేమో 200 కావాలని అడుగుతానా? కొంచెమన్నా సిగ్గనిపిత్తలేదా? తెల్లగాలు పోతున్నాయి ఇంకా తెలగలదావు అన్నది. ఇవాళ పెళ్లి రోజు అంటే కనీసం తెల్లగాలన్నదా దానే. మా తాగుతీ అప్పటికి కట్టలు సంపాదించి ఇచ్చినావు నాకు, కైకిలు పోయి ఇస్తా. ఆయనకు అట్లా అంటాడు. ఊకో అత్తమ్మ, ఊకోళ్ళి అది మొత్తం ఇయ్యకనే సగమే ఇచ్చే. ఏం చేస్తాడో ఏందో, కైకిల దగ్గర పోయే వాళ్ళు ఇచ్చేవాళ్ళకన్నా వేయించినాయో. ఆయన అత్త చిట్టమ్మత్త కైకిలు రానని చెప్పుర్రి. సరే అత్తమ్మ. నేను రాను, మా అత్త అని చెప్పు. సరే. ఇంకా సాయంత్రం బిడ్డ కాలేజ్ చట్టుకుందాం అతను. ఇప్పుడు అటే వేయండి చికెన్ తెమ్మంటే మరి చికెన్ తెస్తాడా, మరి ఏమన్నా తాగేస్తాడా? పోయి వీనికి ఇచ్చిన పైసలు దొంగోనికి ఇచ్చినట్టు. ఇంకా రాకపోయా పొరలాగా పెట్టి వానికి ఇద్దామంటే వాడు కసుకుంటాడు, వీనికి ఇద్దామంటే వీడు కసుకుంటాడు. వీళ్ళిద్దరికి పని చెప్పే బాలు నేను తెచ్చిన ఈ పూసికి వీడు తెస్తాడో మరి తాగేస్తాడు. ఇచ్చినాక ఆలోచన వచ్చి పాడాయి. ఇవాళ మీ అన్న వదిన పెళ్లి రోజు కదా? అవును. మరి మన పెళ్లి రోజు ఎప్పుడో గుర్తుందా నీకు? గుర్తున్నది. వచ్చే నెల కదా? వచ్చే నెలనే. మరి ఏ తారీఖు? చెప్పు. 20 తారీఖు. నీ ముఖం దొంగ మొక్కపడ. 20 తారీఖు అట కాదు, 15వ తారీఖు. నిన్నెంత తాగినావు? కోట్ర తాగినావు. తాగిందేమో యాదుకున్నది కానీ పెళ్లి రోజేమో యాదుకులేదు నీకు. ఇగో
ఆ పెళ్లి రోజు మాత్రం నేను ఈ పాత చీరలు కట్టుకోను. నాకు పట్టు చీర కావాలి కొత్తది. పట్టు చీరనా? అది నువ్వే కొనియాలి. నేనా? చేసుకున్నది నిన్నే కదా, నువ్వు కొనియకపోతే మంది కొంటారా మరి? నేనే కానీ ఈ చీరకి ఏమైనా మంచిగా ఉంది కదా. ఎన్నేళ్ళ నుంచి కడతాను నీ చీర? నేను కట్టా, నాకు కొత్త చీరనే కావాలి. అంటే నేనే నిన్ను అడగాం అనుకున్నా డ్రెస్ పైసలు. ఏంది? నేను నీకు డ్రెస్ కొనియన్నా? కొనిచ్చుడు అవసరం లేదు, పైసలు ఇస్తే నేను అనుకుంటా. కొంచెమన్నా అడగడానికి ఇది అనిపిస్తలేదా? పోయినసారి కొనిచ్చిన గదే, పోయినసారి నేనే కొనిచ్చిన. మరి చేసుకున్న పెళ్ళానికి ఒక పెళ్లి రోజు కన్నా పట్టు చీర కొనియాలని నీకున్నదా? అంటే ఇంకా ఏ మాట్లాడక మళ్ళా. తర్వాత కొనిస్తా, తర్వాత మళ్ళా చేసిన కట్టమంతా నీ బొందకే పెడుతున్నావు కదా, తీసుకుపోయి తాగుతున్నావు కదా. ఒక చీర అడిగితేనే కొని అంటావా? అనుకున్నా పైసలు మళ్ళీ పైసలు గిట్లా అడిగినావంటే చెప్తానే నీ సంగతి. మెల్లగా మాట్లాడే మా ఇనని ఇంటే నాకేమైనా భయమా? అడుగుతా. ఏంద్రా ఏం తల్లి మళ్ళీ ఇట్లా పైసలు పెడతాను ఏంటి దాన్ని? అమ్మా ఏం లేదు, ఏం పని లేదు వీనికి. ఓ యాళ్ళైంది కదా, మళ్ళీ ఇంత పోసా పో బొత్తలా. సరేగా ఒక 50 రూపాయలు లేవు నా దగ్గర. అబ్బా అబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ అమ్మాయి చెప్పింది కదా, కైకిలి మీద పైసలు ఎవరు ఇయ్యలే. లేవు నా దగ్గర. ఎక్కువ ఉంటే తేపకు 50 రూపాయలు. తిట్టినా మంచిది, కొట్టినా మంచిది. ఉండు తెత్తా. పట్టు. సరే చెప్పండి రా. పని చేసే చేత కాదు కానీ ఈ కాకా బట్టి పైసలు అయితే వసూలు చేస్తాడు. వీళ్ళిద్దరు తాగుబోతులు తయారయ్యారు. వీళ్ళు ఎప్పుడు పని చేసుకుని బతుకుతారో ఏందో. చిన్న పోరాన్ని లెక్క ఉరుకుతాను పైసలు పట్టుకొని. వీళ్ళకు బుద్ధి రాకపోయా, జ్ఞానం రాకపోయా. ఎద్దులో ఉన్నారు కానీ జ్ఞానం అయితే రాలే. ఇంకా పెళ్ళాలు వచ్చినాక కూడా పెళ్లి ఎత్తనన్నా మారుతారేమో అనుకుంటే పెళ్లి చేసినాక కూడా మారకపోయారు. ఏం చేయాలి? ఇంకా నా కోడళ్ళు మంచోళ్ళవ్వ పాపం బిడ్డలు. అవునా లేచి కింద ఫోన్ అనేది రాదు మనకి. ఇంకా రాలేదు అత్తమ్మ. ఇంకా రాలేదు మరి అటే పోయిన మరి దొర మరి చికెన్ తెస్తాడో దొర తాగి వస్తాడో. ఏం మనిషో ఏమో. హలో, ఏడున్నావు? తొందరరా. సరే. ఏం చెప్తా మా మాట ఎట్లా వస్తుందంతా. ఏమంటాడు? వస్తానా అంటాడు కదా. తాగినట్టున్నాడు గాడిది. ఇక మన చికెన్ అనినట్టే తిన్నట్టే. పోయి వానికి ఇచ్చిన పైసలు 500. ఇట్లా ఏదో గట్లు ఉన్నావు తింటావు ఇవాళ చికెన్ పెళ్లి రోజు అని నేను ఇచ్చిన. నేను పోయి తెచ్చిన అయిపో. బాబు నమస్తేనే. చికెన్ తీపోదానికి అంటది మంచిగా మసాలా పెట్టి అంటది. ఇంకో కూర తెప్పి అన్నా లేకపోతే ఇంకో 500 అన్నా. ఈ ముఖంలో అంగడివాడ. ఏ అమ్మా ఆ చికెన్ షాప్ లేడు, పక్కనే ఉన్నాడు. ఆయన షాప్ పోయినా తాగిన అంతే. ఇంకేంది పట్టు తాగుడు తిరుగుడు. మరి ఇలా నా పేర్లో చికెన్ అడిగింది మరి తెస్తా అన్న సొయ్యలే కదా. ఆ చికెన్ రకమేడు చికెన్ షాప్. ఆయన ఎందుకంటానా అత్తమ్మా? ఆయన బుద్ధి తెలిసి కూడా ఆయన చేతికి పైసలు ఇచ్చుడు మనల్ని మనం చెప్తాను కొట్టుకోవాలి. ఆయన మారడు కంతే. ఆయన బతుకు కుక్క తోకకు గుండు కడితే చక్కగా అవుతుంది అత్తమ్మ.
ఆయన బుద్ధి కూడా గంతే. నాకు ఈ కడుపు ఎందుకు అయిందో అని ఇప్పుడు బాధ చేస్తుంది అత్తమ్మ. ఇప్పుడు 3 నెలలు 5 నెలలకో 9 నెలలకో ఎంతో కొంత చూసుకోవాలి కదా అత్తమ్మ. ఆ పుట్టే బిడ్డను చూసుకుంటాడన్న నమ్మకం కూడా నాకు లేదు. నెల తప్పకపోయినా అయిపో ఆయనకు విడాకులు ఇచ్చి ఒక్కదాన్ని నాకు నేను మా అవ్వగారింటి కన్నా బతుకుతాను. పెళ్లి రోజు కనీసం ఇవాళ దాంతో సంతోషంగా ఉందామా అని ఆలోచన ఆయనకు ఉన్నదా? ఉన్నోడైతే ఇట్లా చేస్తాడా? మనిషి మీద అసలు పట్టింపే లేదు. ఎప్పుడు మారుతాడో ఏమో. ఏమైనా తాగుడు 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 ఇదే పని. ఎప్పుడైనా నన్ను చక్కగా చూసుకున్నది. నా సొంత బతికే వాళ్ళకి రావద్దమ్మా. అత్తమ్మ నేను రేపు హాస్పిటల్కి పోతా అత్తమ్మ. అబార్షన్ చేయించుకుందాం అనుకుంటాను. కొట్టమ్మా కొట్టు, నువ్వెంత కొట్టా మరిస్తా. ఆయన మమ్మల్ని సాగుతాడన్న నమ్మకం అయితే నాకు లేదత్తమ్మ. వాడి మనిషి నీకెందుకే? కాకు రాకపోతే నన్ను ఎంతో మంది ఎన్ని తీర్లన్నా నీకు తెలుసా? కాక కాక ఇన్నేళ్ళకైనా అబార్షన్ చేసుకుంటాడు కదా, తెలియదా నీకు? మరి ఏం చేయనత్తమ్మ? వాడు సాగుకుంటాను, నేను చేస్తా. నేను ఉన్నాను రోజు నీ బిడ్డని నిన్ను కలిపి నేను సాదుకుంటాను. కైకిలు ఊకి పోయి కట్టని చేసి సాదుకుంటా. ఎన్ని రోజులు సాగుతావు అత్తమ్మ? ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావని, నీ కాలు చేతులు మంచిగా ఉన్నాయని చెప్పి నువ్వు చేస్తానంటాను, చూసుకుంటానంటాను. రేపేమన్నా అయితే మా పరిస్థితి ఏందత్తమ్మ? మీ పరిస్థితికి ఏం కానియకుండా చూసుకుంటా. నేను నా కాళ్ళ లెక్కలు ఉన్నాను రోజు నేను సాదుకుంటా. నన్ను ఎంతో మంది ఎన్ని తీర్లు అన్నారు నీకు తెలుసా? నా ఇంటికి ఇప్పుడు వారసుడు ఇన్నేళ్ళకి వస్తానంటే నాకు ఎంత సంతోషం ఉన్నది. వాని గురించి నువ్వు పట్టించుకోకు, నేను సాదుకుంటా. నువ్వు ఇంకోసారి ఆభాషణ గిభాషణ అన్నవాడితో చేరి పోగులు పెడితే ఏమనుకుంటారు? నా ఇంటికి ఇన్నేళ్ళకు నాకు వారసుడు వస్తానని నాకు ఎంత సంబరం ఉన్నది. సరే అత్తమ్మ, నువ్వు అన్నట్టే చేస్తా. ఇక నుంచి నా కడుపులో ఎరుగుతున్న బిడ్డకు మాత్రమే నా ప్రేమ సొంతం. కట్టుకున్న భర్త ఉన్నా లేనట్టే నాకు. నువ్వు వాని గురించి వాడు ఇయ్యాల కాకుండా రేపైనా మారుతాడు, వాడు పుట్టినాకనైనా మారకపోతాడా అని ఇన్ని రోజుల నుంచి నిన్ను నన్ను ఎంతమంది ఎన్ని నీళ్ళు అన్నారు. 2 కోడాళ్ళు ఉన్నారు, ఒక్కలే కాన్పు కాలేదంటే నేను ముఖం కింది దించుకొని వేయిన తవ్వంట. నువ్వు ఇన్ని రోజుల కాన్పు అయితే నువ్వు ఇప్పుడు ఆభోషం చేయించుకుంటా అంటే నా మనసు ఎట్లా ఒప్పుకుంటే చెప్పు? పిల్లలు మనకు ఎంత ఆస్తి ఉన్నా మనల్ని ఆస్తి అడగారు. ఎక్కడికన్నా పోతే పిల్లల్ని అడుగుతారు. మనకు ఆస్తి ముఖ్యం కాదు, భర్త ముఖ్యం కాదు, మన పిల్లలే మనకు ముఖ్యం. అర్థమైతుందా? అట్లా కాదు అత్తమ్మ, నా జీవితం ఎట్లా ఖరాబ్ అయింది. పుట్టబోయే బిడ్డ జీవితం కూడా ఎందుకు ఖరాబ్ చేసుడని ఆవేశంతో అన్నత్తమ్మ. ఇంకొకసారి నువ్వు అన్నావు అనుకో మంచిగా ఉండదు చెప్తానా. నేను చచ్చా, నేను భూమి మీద ఉన్న అన్ని రోజులు నిన్ను నీ బిడ్డ నేను చాలుతా. నువ్వు బాధపడకుండా వాడు ఇయ్యాల కాకుండా రేపైనా మారుతాడు. సరేనా? ఊకో. వెల్కమ్ టు మై విలేజ్ నవ్వులు. చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం ఉంటది.